ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్‌లోకి స్వాగతం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితం ఎలా ఉంటుంది? మే 23, 24 తారీఖులలో వీరి యొక్క జాతకం ఏ విధంగా మారబోతుంది? వీరికేమైనా అదృష్ట గడియలేమైనా ఉన్నాయా? అసలు ఆ రోజు మంచిగా ఉంటుందా లేదా అనే విషయం గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే వీరికి దరిద్రం నుంచి బయటపడాలంటే వీరు ఏ పని చేస్తే వీరికి అందులోంచి బయటపడతారు? ఇక నుంచైనా ఆ పని చేయడం వల్ల వీరికేమన్నా మార్పనేది వస్తుందా? అనే విషయం కూడా మనం ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారైతే ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములలో జన్మించిన వారైతే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి. మనకి మకర రాశి రాశి చక్రంలో 11వ రాశిగా పరిగణించబడుతుంది. అయితే మకర రాశి వారి యొక్క జాతక రేఖలో మనం చూసుకున్నట్లుగా అయితే వీరు క్రమశిక్షణకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తుంటారు. అంటే మకర రాశి వారు జీవితం మీద చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఏ పని చేసినా ఒక నిర్ణీత పద్ధతిలోనే చేయాలని వారికి తపన ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యంగా ముందుకు సాగేవారు ఏ సమస్యనైనా ఎదుర్కొంటారు. అసలు ఏ సమస్యనైనా ఎదుర్కొనే దాంట్లో అస్సలు వెనక తడబడరు. ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మకర రాశి వారిలోనే ఉంది. వారికి ఏ శ్రమకు కూడా భయపడరనమాట. వీరు చాలా బాధ్యాయుతంగా వ్యవహరించేవారు. ఈ రాశివారు తమ బాధ్యతలను తీవ్రంగా తీసుకుంటారు. కుటుంబం మరియు ఉద్యోగ సమాజం పట్ల కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర, నియబద్ధత అనేది ఉంటుంది వారికి. పటుత్వం మరియు సంకల్పన బలం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సాధించేలాగా నిష్ణాతులై ఉంటారు. కృషి చేయడానికి కూడా వారి యొక్క ప్రత్యేకమైన ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఏ పనిలో మధ్యలో వదిలేయడం వారికి అస్సలు ఇష్టం ఉండదు. అహంకారం లేని గర్వం వారు సాధించిన విజయాలపై ఎంతో గర్వపడతారు. కానీ అది వారికి ఎప్పుడు కూడా అహంకారాన్ని అస్సలు తేదు. చిత్తశుద్ధితోటి ఆ పనైతే చేస్తూ ఉంటారు. అయితే మకర రాశి వారు ఎక్కువగా మాట్లాడేవారు, వారు తక్కువగా మాట్లాడే వారితో ఎక్కువగా వ్యక్తపరచుకోగలరు. నిజాయితీతో కూడిన వ్యక్తిత్వము వారు ఎప్పుడు కూడా నిజాయితీతో వ్యవహరిస్తారు. మోసం చేయడం వారికి అస్సలు ఇష్టం ఉండదు. అసలు మోసం చేయడం అనేది వారికి అసలు తెలియదు. కానీ వీరిని గనుక ఎవరైనా గాని మోసం చేశారా, వారినంత తేలిగ్గా వదిలిపెట్టరు. ప్రాక్టికల్‌గా ఆలోచించే విధానం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు, భావోద్వేగాలకు చోటు ఇవ్వకుండా వాస్తవం గురించే ఎక్కువ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలలో వీరికి ఒక మంచి నేర్పు, నైపుణ్యం అయితే ఉంటుంది. అలాగే వారు ఎవరిని కూడా గాయపరచకుండా సూటిగా మాట్లాడతారు. అవసరానికి మాత్రమే మాటలు మాట్లాడతారు. సంపాదన పట్ల అవగాహన వీరికి ఎక్కువగా ఉంటుంది. వారు ఆర్థికంగా బాధ్యయుతంగా ఉండడం వలన ధనాన్ని సంపాదించడంలో బుద్ధిమంతులు. అలాగే దాన్ని ఖర్చు చేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలుంటాయి వీరికి. వారు తమ మనసులో బాధలను బయట పెట్టలేరు. లోపల ఎంతో భావోద్వేగాలు ఉన్నప్పటికీ పైకి మాత్రం చాలా శాంతంగాను, నిర్మలంగాను ఉంటారు. పాత విషయాలపై పట్టుదల, మినహాయింపు పరిస్థితులలో కూడా వారు పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేలా మారతారు. అలాంటి సందర్భాలు స్నేహితుల సహాయం అవసరం వీరికి. చిన్న వయసులోనే పెద్దల వలె వ్యవహరించే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే వారు చిన్న వయసులోనే తీర్పు తీసుకొని సామర్థ్యం కలిగి ఉంటారు. వారిలో సాధారణంగానే గాంభీర్యత అనేది కనిపిస్తుంది. వీరు అనుబంధాలకు ఎంతో విలువనైతే ఇస్తారు. ఒక స్నేహం ఏర్పడిన తర్వాత దాన్ని జీవితాంతం కొనసాగించుకోవాలనే అనుకుంటారు. అయితే ప్రతి దానిలో కూడా ఒక పద్ధతిగాను, ఒక స్ట్రక్చర్ ప్రకారం చేయాలని చూసేవారు. అసమర్థతకు వారికి అసహనం ఎక్కువగా వ్యక్తం చేస్తూ ఉంటారు. మౌనం అంతరార్థం కలిగి ఉంటుంది. వారు మౌనంగా ఉన్నా కూడా వారి యొక్క మౌనం లోపల చాలా భావాలకు ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. భవిష్యత్తు పైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. వారైతే దృష్టి పెట్టిన భవిష్యత్తుకు ప్రస్తుతానికి కృషి చేస్తూ ఉంటారు. అశ్రద్ధ పట్ల అవగాహన, వారు సమయపాలన గౌరవిస్తారు. ఆలస్యం, నిర్లక్ష్యం వారికి అసహ్యాన్ని ఇస్తుంది. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యతనిస్తారు. అంటే వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి బయట తెలియకూడదని చాలా భావించేవారు. చాలా గోప్యతగా కూడా వీరు వ్యవహరిస్తారనమాట. వారిలో నమ్మకం ఉండటం వారి యొక్క విజయానికి బలమైన అడ్డుగోడ. ఆత్మవిశ్వాసం వీరికెక్కువ. విలాసం వైపు ఆసక్తి తక్కువగా ఉంటుంది. వారు అవసరమైన దాన్ని మాత్రమే కోరుకుంటారు. ఎక్కువగా శృంగారకత వాటిపై పెద్దగా ఇష్టం ఉండదు వీరికి. వారిలో ఏ సమస్యనైనా సహనంగా ఎదుర్కొంటారు. మితంగా స్పష్టించడం వాటిని ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాల్లో ఆనందం కొనగలరు. అంటే వారు సాధారణంగా జీవితంలో చిన్న చిన్న సంతోషాలను కూడా చాలా ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు.
ఓర్పు ఉన్నవారు ఎదుటివారిలో లోపాలు పరిగణనలోకి తీసుకొని ఓర్పుగా ఉండగలరు. కానీ పదే పదే తప్పులు చేస్తే మాత్రం సహించరు. వారి యొక్క జీవితం మీద దృక్పథం చాలా లోతైనది. వారి యొక్క భవిష్యత్తు చాలా గంభీరమైనది. ప్రతి నిర్ణయంలో కూడా ఒక ప్రత్యేకమైన కారణం అయితే ఉంటుంది. ఇక మకర రాశి వారికి సాధారణంగా కల్పించే లక్షణాలు వాటిలో ప్రేమ, ఉద్యోగం, ఆరోగ్యం, దంపతులకు సంబంధించినవి కూడా వీరికి చాలా ప్రత్యేకంగా అయితే కొన్ని అయితే కనబరుస్తూ ఉంటాయి. వీరి జాతక రేఖలో మనం చూసుకున్నట్లుగా అయితే మకర రాశి వారికి మే 23వ తారీఖున వీరికైతే కొన్ని ప్రత్యేకమైన పనులు, కొన్ని ప్రత్యేకమైన అవకాశాలైతే కొన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అందులో ప్రత్యేకంగా వీరికి ఈ 2 రోజులు కూడా ముఖ్యమనే చెప్పాలి. ముఖ్యంగా శుక్రవారం నాడైతే వీరికి కొన్ని మిశ్రమ ఫలితాలు సూచించబడ్డాయి. అందులో ఈరోజు వీరికి శుక్రవారం నాడు మిశ్రమ ఫలితాలైతే ఉండే అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యంపై పెద్ద శ్రద్ధ అవసరం. అలాగే కుటుంబ సభ్యులతో సన్వయంగా సాధించడం అనేది, ఓర్పుగా వ్యవహరించడం వీరికి చాలా అవకా అవసరం. అలాగే ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. వీరికి పని ఒత్తిడి, అలాగే నిద్రలేని సమస్యలైతే కొద్దిగా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అయితే వీరు ధ్యానం చేయాలి. అలాగే యోగా లాంటి సాధనాలు కూడా పాటించడం వీలైతే చాలా మంచిదనమాట. అలాగే వీరికి ఆర్థికంగా ఈరోజు కొంచెం స్థిరంగా ఉంటుంది. కొన్ని ఆకస్మిక ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. కానీ ఆదాయ వనరులైతే మెరుగుపడతాయి. పెట్టుబడులలో అయితే మాత్రం లాభదాయకంగా మారవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి. మనం గనక చూసుకుంటే వీరికి ఈరోజు చాలా ఆదాయ మార్గాలు అది వర్క్ దగ్గర నుంచి కానీ, లేదా వారు పెట్టిన బిజినెస్‌ల దగ్గర నుంచి కానీ, లేదా వారు ఇచ్చిన అప్పులు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి కానీ, వీరికైతే ఒక శుభదాయకంగా ఆర్థిక పరంగా కొంచెం మంచి లాభాలైతే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈరోజు చాలా లాభదాయకంగా అయితే మారవచ్చు. అంటే ఈరోజు వారికి చాలా అద్భుతంగా ఉంటుందని మన ఉద్దేశం. ఇకపోతే స్నేహ సంబంధాల్లో కూడా వీరికి స్నేహితుల సంబంధాలు సాధారణంగా ఉంటాయి. అయితే గతంలో ఏదైతే స్నేహితుల మధ్య గొడవలు జరిగి, ఇబ్బందులు పడి, మనస్పర్ధలొచ్చి ఎవరైతే కొద్దిగా విడిపోయిన వారున్నారో, వారిది వారికి కొన్ని అపార్థాలు తలెత్తిన అవకాశాలైతే ఉన్నాయి గాబట్టి, వారైతే కొద్దిగా వీరినైతే కొంచెం సమయోచితంగా పరిష్కరించుకోవడానికి కొద్దిగా అవకాశాలైతే రాబోతున్నాయి. ఇక ప్రేమ సంబంధాల్లో గాని ఓర్పుతో వ్యవహరించాలి వీరు. అలా ఓర్పుతో వ్యవహరిస్తేనే ఈరోజు చాలా బాగుంటుంది. పెద్దల విషయంలో కూడా అలాగే మ్యారేజ్ చేసుకునే విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వీరికి బాగుంటుంది. ఈరోజు ధ్యానము అంతఃచింతన అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ధ్యానం చేయడం వీరికి మంచిది. ఈ రోజైతే కొద్దిగా కోర్టు సంబంధించిన వాటిల్లో కానీ, కొన్ని విషయాల్లో కొద్దిగా ఆటంకాలైతే కొద్దిగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అంటే కోర్టుకి సంబంధించిన కొద్దిగా వాయిదాలు పడే అవకాశాలు. మకర రాశి వారికైతే మిశ్రమ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఆర్థికంగా, వ్యక్తిపరంగా అనుకూలతలైతే ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ శాంతి, ఆనందం కోసం శ్రద్ధ ఉంటుంది. వివేకంతో నిర్ణయం తీసుకుంటే ఈరోజు వీరికి చాలా అనుకూలంగా మారుతుంది. అంటే మకర రాశి వారికి 23వ తారీఖున చాలా అనుకూలంగా ఉంటుందని మనకి ప్రత్యేకంగా సూచించబడుతుంది. అలాగే వీరి యొక్క జాతక రేఖలో గనక మనం చూసుకున్నట్లుగా అయితే, వీరు ప్రత్యేకంగా కొన్ని విలువైన పనులు, అలాగే కొన్ని ప్రత్యేకమైన పనులు జరగాల్సింది అయితే ఉంది. అంటే వీరు దరిద్రం నుంచి బయటపడటానికి ఏంటంటే, వీరు ప్రత్యేకంగా వీరి యొక్క ఆలోచనా విధానాల్ని మార్చుకోవాలి. అలాగే వ్యాపార సంబంధించిన వాటిల్లో కూడా ప్రత్యేకంగా వీరైతే ఒక దృష్టి పెట్టాలి. అంటే ఇప్పుడు వీరికి ఆల్రెడీ గతంలో విడిపోయిన వారే కానీ, గతంలో వెళ్ళిపోయిన వారే గానీ, గతంలో కొన్ని సమస్యలు కలిగించిన వారే గానీ, ఇప్పుడు వీళ్ళ కాళ్ళ దగ్గరకొచ్చే అవకాశాలైతే ఉన్నవి. వారిని వీరు గనక మళ్ళా దగ్గర చేసుకుంటే మాత్రం వీరు దరిద్రాన్ని కోరి తెచ్చుకున్నట్టే. అలాగే మీ యొక్క బద్ధకాన్ని బయట పడేయాలి. మీ యొక్క తెలివితేటలకి పదును పెట్టి బయటకి తీసుకురావాలి. అప్పుడే మీ యొక్క తెలివితేటల వల్ల మీ యొక్క అదృష్టం అనేది కలిసొస్తుంది. అలాగే మే 24వ తారీఖున గనక మనం చూసుకున్నట్లుగా అయితే వీరికి ప్రత్యేకంగా ఈ వారం ఆరోగ్యపరంగా మకర రాశి వారికి పెద్ద సమస్యలైతే కొంచెం కనిపించవు. శారీరక అలసట, ఒత్తిడి వంటి చిన్న సమస్యలు ఉండే అవకాశాలున్నాయి. ఆహార నియమాలు పాటిస్తే ఈ సమస్యలు కూడా తొలగిపోతాయి ఈరోజు వీరికి. ఇక ఆర్థిక పరంగా సంబంధించిన వాటిలలో ధన సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఈరోజు ధనమైతే వీరికైతే రాబోతుంది. కానీ, ఆ ధనానికి సంబంధించిన దాంట్లో వృధా ఖర్చులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవసరం వీరికి ఎక్కువగా ఉంది. అలాగే పెట్టుబడులు పెట్టిన వాటిలలో నుంచి కానీ, అలాగే వ్యాపారాలకు సంబంధించిన వాటిలో గానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో గానీ, వీరికి కొద్దిగా నూతనమైన అనుకూలతలైతే వచ్చే అవకాశాలున్నవి. వాటిని వచ్చినప్పుడే మీరు తలుపు తీసుకోవడం వలన మీకు అదృష్టం కలిసొస్తుంది. లేదనుకుంటే దరిద్రం కూడుకుంటుంది.
అయితే ఒత్తిడులు ఉండే అవకాశం ఉండడం వల్ల ఈరోజు స్వచ్ఛమైన సంభాషణ, పరస్పర అవగాహన ద్వారా సమస్యలైతే మీరు పరిష్కరించుకోవచ్చు. అలాగే భార్యాభర్తలకి ఈరోజు పరస్పర సహకారం, అవగాహన చాలా అవసరం. ఎందుకంటే వీరికి డబ్బు రాబోతుంది గనక ఈరోజు చిన్న విషయాల్లో తగాదులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం కేటాయించడంలో పరస్పర గౌరవం అయితే వీరైతే ఇచ్చుకోవాలి. ఈరోజు మనం చూసుకున్నట్లుగైతే ఈ యొక్క మకర రాశి వారికైతే మాత్రము మంచి అనుకూలతలైతే ఉన్నాయి ఈ 2 రోజులు గూడా. వీరు కరెక్ట్‌గా గనక జాగ్రత్తగా గాన ఉండగలిగితే వీరిని ఈ 2 రోజుల్లో ఒక మంచి ధనపరంగా, వ్యాపార విషయాల్లో, కుటుంబ విషయాల్లో చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఎవరికైతే వీరికి అభివృద్ధి జరగాలనుకుంటున్నారో, ఎవరైతే వీరికి దరిద్ర ప్రభావం నుంచి బయట పడాలనుకుంటున్నారో, ఎవరైతే వీరికి చెడు ప్రభావాల నుంచి బయట పడేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అదృష్టం గురించి ఎదురు చూస్తున్నారో వీరైతే మాత్రం ఈ చిన్న పరిహారాలు, అలాగే ఈ చిన్న సూచనల ద్వారా మీకైతే కొన్ని ఇస్తాను. అవి మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకైతే 100% మీకు శుభం కలుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు శనివారం, అలాగే శుక్రవారం ఈ 2 రోజుల్లో ఏందంటే ముఖ్యంగా శుక్రవారం రోజున మీరైతే మాత్రము పుట్టపర్తి సాయిబాబా లేదా శనిదేవుడి యొక్క ఆలయానికి పూజ చేయడం మంచిది. అలా చేయడం వల్ల మీకైతే మంచి శుభ ఫలితమైతే పొందవచ్చు శుక్రవారం పూట. అలాగే శనివారం రోజునైతే మాత్రము ఈరోజు శనివారం కావడంతోటి శనిగ్రహ అనుగ్రహం కోసము, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసము నీలి వర్ణపు వస్త్రాలు దానం చేయడం, లేదా నవరత్నాల మాల ధరించడం వంటి పరిహారాలు మీరైతే ఈరోజు ఖచ్చితంగా చేయవచ్చు. అలాగే శనీశ్వరుడు పూజ లేదా హనుమాన్ చాలీసా అనేది పఠించడం ద్వారా మీకైతే చాలా శుభం కలుగుతుంది. ఈరోజు మీరు నీలి వస్త్రాలు, అలాగే నూనె వంటివి దానం చేయటము, అలాగే నల్ల నువ్వులు వంటివి, లేదా పూజలో పెట్టిన పలహారాలటువంటివి వృద్ధులకే గాని, పిల్లలకే గాని దానం చేయడం వలన మీకైతే ఖచ్చితంగా ఈ దరిద్రం నుంచైతే బయటపడతారు. ఈ యొక్క అనుకున్న ఫలితాలైతే మీకైతే ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే కుదిరితే గోమాతకు మాత్రం మీరు సంరక్షణలో కుదిరితే ఒక గోమాతకైనా సంరక్షణ అయితే చూసుకోండి. లేదు అనుకుంటే గోమాత సంరక్షణకు సంబంధించిన ఒక 116 దగ్గరలో ఎక్కడైనా ఉంటే మీరు అందించడం వలన మీకు సకల దేవతల అనుగ్రహము మరియు శని ప్రభావం నుంచి దూరమవుతారు. అలాగే అదృష్టానికి దగ్గరవుతారు. ఈ చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ పరిహారాలైతే ఈ 2 రోజులు చేయండి. మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ధనం గాని, కుటుంబం పరంగా గాని మీకు మంచి శుభవార్తలైతే ఉన్నాయి. అలాగే వెళ్తూ మా వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి. కుదిరితే జై శ్రీరామ్ అనైతే కామెంట్ చేయండి. అలాగే ఒక్కరికైతే షేర్ చేయండి. నమస్తే. స్వస్తి.